సినిమా ఇంటర్వ్యూల్లో ఫ్యామిలీ విషయాలను చాలా అరుదుగా మాట్లాడుతుంటారు ఎన్టీఆర్. దేవర ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల లాస్ ఏంజల్స్ వెళ్లిన ఆయన తన కొడుకులు అభయ్, భార్గవ్ గురించి అక్కడి మీడియాతో మాట్లాడారు. వాళ్ళిద్దరి ఆలోచన తీరులో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. భవిష్యత్తులో వాళ్ళను సినీ పరిశ్రమలోకి తీసుకువస్తారా అని ప్రశ్నించగా తారక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా అభిప్రాయాలు, ఇష్టాలను వారిపై రుద్దడం నాకు నచ్చదు. అలా చేయను. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండాలని నమ్ముతా. వారు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని కల్పించాలి. ఇది చెయ్యి, అది చెయ్యి అని అడ్డంకులు సృష్టించకూడదు అని అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, సినిమాల్లోకి అడుగుపెట్టు, యాక్టింగ్లోనే రాణించాలి అని వాళ్ళను బలవంతం చేయనన్నారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా ట్రీట్ చేయలేదు అని, ఏదో విధంగా సాధించాలనుకుంటున్నాడు చేయని అని అనుకున్నారు. అదేవిధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను గౌరవించాలనుకుంటున్నా. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు. తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని వారు కూడా కోరుకుంటారు. ఇది సహజంగా జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో దేవర పార్ట్ 2 ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పందించారు ఆయన. దేవర చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2లోని కొన్ని సన్నివేశాలు పూర్తి చేశాం. తొలి భాగం విజయం సాధించడంతో మాపై బాధ్యత పెరిగింది. సీక్వెల్ ఇంకా బాగుంటుంది. ఇప్పటికే దానికి సంబంధించిన కథ సిద్ధమైంది. దేవర కోసం కోటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఆయన్ని ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఆయన హాలిడే నుంచి తిరిగొచ్చాక రెండో భాగం పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.